ఇక తెలంగాణ వార్తలు చూస్తే క్రమబద్ధీకరణ కిరికిరి 2020లో మొదలైన మరీ మందకొడిగా సాగుతున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియ. తర్వాత గాన కోకిలకు కన్నీటి వీడ్కోలు. రైతులు నీళ్ళు అడిగితే రక్తం కావాలని ప్రశ్నించిన హరీష్ రావు. టార్గెట్ హరీష్ అంటూ మరొక వార్త. వానలు కరువు. తెలంగాణలో సైతం వానలు ఇబ్బంది పడుతున్నాయి. ఏపీలో కూడా కొన్ని చోట్ల, ఉదాహరణ నంద్యాల ప్రాంతంలో అంట ఇందాక ఒకటి వచ్చింది, పంటల్ని గొర్రెలు మేసేసే పరిస్థితికి వచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలు, ఇందాక చంద్రబాబు గారు కూడా పరిస్థితి బాగలేదు, వర్షాలు పట్టలేదని హెచ్చరించారు. దీన్ని బట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. కాళేశ్వరం నీరు ఎత్తిపోయకుండా పగ. సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఎన్నికయ్యేది ఓ కల అన్న కేటీఆర్. నీళ్లు ఉన్నంత మాత్రాన్ని ఎత్తిపోయలేం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందే ఫైనల్. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. ఇక మిగతా వార్తలోకి వెళ్తే, రేపటితో ముగియనున్న ఏపీకి సంబంధించి 2022 జాబితాలో ఓట్లు వివరాలు లేక అవస్థలు. 99% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ. డిజిటలైజేషన్ 93.29% అంటూ కథనాన్ని ఇచ్చారు. ఆ 50,000 మంది ఓటర్లు ఎక్కడ? ఇంకా మిగిలింది 2 రోజులే. మొత్తం ఆన్లైన్ చేస్తున్న బిఎల్ఓలు. డేటా చోరీకి దొంగలు వచ్చారండి. ఇదో కొత్త సమస్య అనమాట. బిఎల్ఓ సూపర్వైజర్పై టీడీపీ నాయకుడి దౌర్జన్యం అంట, అక్కడ కుర్చీడి దగ్గర, దడిసి దగ్గర ఎక్కడో. ఇక మరో కీలకమైన అంశంలోకి వెళ్దాం. ప్రశ్నిస్తే జైలు, నిలదీస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి మీద ఓ ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. హామీల వైఫల్యాలపై ప్రశ్నించే గొంతుల మీద ఉక్కుపాదం మోపుతున్నారంటూ వార్త వచ్చింది. ఇంకో విశేషం ఏంటంటే, 2 ఏళ్ల క్రితం విమర్శించారని ఇప్పుడు కేసు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అక్రమ అరెస్ట్. తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు సర్కార్ కుటిల రాజకీయం. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు. అడ్డుకోబోయిన భార్యను బూతులు తిడుతూ బలవంతంగా లాక్కెళ్లిన వైనం. ఒక్క రోజులో 3 పోలీస్ స్టేషన్లు తిప్పి వేధింపులు అంటూ సాక్షిలో ప్రముఖంగా కథనం వచ్చింది. మరోవైపు తాటిపత్తి చంద్రశేఖర్ గారు వైసీపీ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం. తెలంగాణలోనూ రెడ్ బుక్ రాజ్యాంగం. ఎర్రగొండపాలెం తాటిపత్తి చంద్రశేఖర్ ఆగ్రహం. గతంలో రేవంత్ రెడ్డి ఎవరిపైనా విమర్శలు చేయలేదా? ఐటీడీపీ రీక్రియేట్ ఆడియో ఆధారంగా కేసు పెట్టడం దారుణం. ఓకే, సోషల్ మీడియా మీద వేధింపులు ఎన్ని రకరకాలుగా చేస్తున్నారు కదా వీళ్ళు. నాగార్జున యాదవ్ ఏదో దూషించినట్లుగా ఎల్లో మీడియా రాస్తూ ఉంది. మరి ఆ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే మనం ఎవరో నిజంగా అటువంటి వాటిని ఎవరూ సమర్థించం, దాంట్లో ఏమి సందేహం లేదు, ఒకవేళ ఆయన అభ్యంతరకరంగా మాట్లాడి ఉంటే. కాకపోతే ఇప్పుడు నీతులు చెప్పేవాళ్ళు నిజంగా ఎంత చేశారు అనేది చర్చ. ఇది చూడండి, నిన్నగాక మొన్న ఈనాడులోనే వచ్చింది, బండి వేరే దాంట్లో కూడా కాదు. హిట్ రన్ ఎస్కేప్ జగన్ పాలసీ. జగన్ది తెలంగాణలో 6గురిని చంపిన సైకోది ఒకటే మనస్తత్వం. సో ఇలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి రావచ్చా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. గొడ్డల పార్టీ ఇటువంటివే కాకుండా ఇవన్నీ మరి తప్పులవుతాయి, తప్పా కాదా? ఇటువంటి వాటిని ప్రశ్నించాలా వద్దా? మరి దీని మీదే పేర్ని నాని గారు చాలా స్పష్టంగా సంస్కారం లేని అనుభవం ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి విషయాలు మీద ఇట్లా మాట్లాడతారా, తప్పు కదా అని వారు చెప్పాల్సి వస్తూ ఉంది. నిజంగా చంద్రబాబు గారు ఈ వయసులో ఇట్లాంటి విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా ఉంటే బాగుంటుందేమో కదా. ఇక మరో అంశంలోకి వెళ్దాం. రాజధాని రైతులపై వేధింపుల పర్వం. భూమి ఇవ్వకపోవడమే వారు చేసిన నేరం. ఉండవల్లిలో దౌర్జన్య కాండ ప్రజాహిక్తిలో కూడా వచ్చింది. భూములు ఇవ్వని వారిపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టింగ్ అంట. ఇది చూడండి, ప్రజాహిక్తి రాసింది. ఇది నిన్న పేపర్, ఇవాళ పేపర్, నిన్నటిదనుకుంటా. అంటే మరి వాళ్ళ మీద, మహిళల మీద కూడా రైతుల కంట, ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒక బాగా నచ్చింది నాకు. ఒక్క రైతు కంట నీరు వచ్చినా, ఒక్క మహిళ కంట నీరు వచ్చినా రాజధానికి మంచిది కాదు, మీరు అటువంటి అలౌ చేయొద్దని చెప్పారు. అది నేనైతే అప్రిషియేట్. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. మరి ఈరోజు ఏం జరుగుతోంది? ఆయన దయచేసి ఆయన దృష్టికి వెళ్లకుండా ఉండదు కాబట్టి వారు మాట్లాడి, అయ్యా ఇట్లా చేయమాకండి అని పంట పొలాలు ధ్వంసం చేయటం. బిల్ గేట్స్ గారికి అప్పుడు వచ్చినప్పుడు ఆ పంట పొలాలే చూపించారని ప్రచారం జరుగుతుంది. నిజమో కాదో నాకైతే పర్సనల్గా తెలియదు కానీ. సో ఏదేమైనా ఆ మహిళల బాధ, ఆవేదన నాకైతే కళ్ళమ్మటి నీళ్ళు తిరిగినాయి. పంట పొలాలను అట్లా ప్రభుత్వమే రైతుల పంట పొలాలను కానీ 4 రోజులు ఆగి తీసుకుంటే ఇంకొమ్మునిపోయేదేముంది? లేదు, ఇంకా వాళ్ళు అడిగినంత పరిహారం ఇవ్వచ్చు కదా, ఇచ్చి తీసుకుంటే ఎట్లా ఉండేది? ఆర్టీసీ రూటు, ప్రైవేట్ రూటు, మరి అది నడుస్తూనే ఉంది. దాని మీద ఇప్పుడు మాట్లాడే టైం లేదు. మరో మాస్టర్ ప్లాన్. అమరావతి హైటెక్ రియల్ ఎస్టేట్ కుంభకోణంలో మరో అంకం. ఏదో సింగపూర్ కంపెనీకి ఏదో అప్పు చెబుతున్నారు.
కొంత పేకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం, ఈ అప్పులు, రాజధాని అప్పులు ఇవన్నీ కూడా కలిపి ల్యాప్టాప్గా దోపిడీకి స్కెచ్. చంద్రబాబు కూటమి సర్కారులో 112 కోట్ల స్కామ్కు తెరదేత. రాజధానిలో రాక్షస కాండ నిన్న పేపర్లో వచ్చింది. 1123 కోట్లకు మున్సిపల్ బాండ్లు. సో ఇవన్నీ కూడా మున్సిపాలిటీల మీదే భారం పడతాయి, ప్రజల మీద భారం పడతాయంటూ మరి తనఖా ఆస్తులన్నీ తనఖా పెట్టాల్సిందే కదా. మరి ఈ ఆస్తులు తనఖా పెడితే అసలు తనఖా పెట్టడానికే లేదని జగన్ గారి టైంలో విమర్శలు చేశారు కదా. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ బాండ్ల వ్యవహారం ఏంటో చూడాలి. కోటి కంపెనీకి రెడ్ కార్పెట్ అంట. కుప్పంలో 100 ఎకరాల భూమి కేటాయింపు. ఇవి చాలదన్నట్లు 461 కోట్ల ప్రోత్సాహకాలు. 2 నెలల క్రితం బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన కంపెనీకి ఎర్నో ప్యానల్స్ కంపెనీ అట. ₹1 కోటి కంపెనీకి 116 ఎకరాలంట. భలే ఉంది, బాగానే 106 ఎకరాలంట. రైట్. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారు. పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతం. చంద్రబాబు గారు వెళ్ళి పరామర్శించారు. మంచిది, ఆయన తొందరగానే కోలుకోవాలని అందరం కోలుకోవాలని తొందరగా కోరుకుందాం అందరం. మళ్ళీ దద్దరిల్లిన పశ్చిమాసియా. పెద్ద కుటుంబమే శ్రీరామ రక్ష. జనాభా లేకపోతే అభివృద్ధి లక్ష్యాలను సాధించలేమని చంద్రబాబు గారు ఈ పెద్ద కుటుంబం వ్యవహారం మీద మాట్లాడుతూనే ఉన్నారు. సర్ ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికలు. 15 కూటమి పార్టీల సమన్వయ కమిటీ భేటీ అంట. టీడీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే యార్లగడ్డ తిరుగుబాటు అంట. గొర్రెలకు మేతగా పైరు. నంద్యాల ప్రాంతం ఏ ఊరిది? పాములపాడు అనే గ్రామంలో 4 రోజుల క్రితం కురిసిన ఓ మోస్తరు వర్షానికి సోయాబీన్ విత్తనం వేశారట. అయితే అది వర్షం లేక ఎండిపోయే పరిస్థితి రావడంతో గొర్రెలకి మేతగా మారుతుంది. పాపము పెట్టిన పెట్టుబడి అంతా నష్టం ఇస్తుంది. నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అంటూ నా ప్రత్యర్థికి కాంట్రాక్ట్ ఇస్తారా అని యార్లగడ్డ ఆగ్రహం అంట. గన్నవరం ఎమ్మెల్యే. వెంచర్ వేస్తే వాలిపోతున్న టీడీపీ గద్దలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం అంటూ మళ్ళీ దీనికి కూడా వైసీపీకి వల్లే ఇట్లా ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. అదేమి ఆర్గ్యుమెంటో అర్థం కాదు. చిన్న పరిశ్రమలు చిగురించేలా అంటూ ఒక పాజిటివ్ వార్తనిచ్చుకున్నారు ఈనాడు వారు. ఎన్టీపీసీలో 7 కోట్ల పెట్రో స్కామ్ అంట. పీఆర్సీని నియమించాల్సిందే. 22 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన ఏపీజేఏసీ అమరావతి నేతలు. ఆంధ్రుల హక్కుకు ఉరి. విశాఖ హక్కుకు చంద్రబాబు సర్కార్ వెన్నుపోటు అంటూ మరో వార్తనిచ్చారు. ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వం తేల్చి చెప్పిన ప్రభావిత గ్రామాల ప్రజలు. బడిమిలో గ్రామస్తులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశం. ఈ శ్రీకాకుళంలో ఉండవల్లిలో దౌర్జన్యకాండ. రైట్.